హలో ఫ్రెండ్స్, కచ్చపి టాక్స్ ఛానల్కి స్వాగతం. మనం సూర్యదేవర రామ్మోహన్ రావు గారు రాసిన చిక్కలేదు చిన్నదాని ఆచూకీ అనే నవలని చెప్పుకుంటున్నాం. ఇంతకు ముందు భాగంలో మన హీరో శ్రీధర్ జయారెడ్డికి 12155 అనే పజిల్ ఏంటో విప్పమని చెప్పి తన ఫ్లాట్కి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కథ ఏమైందో ఈరోజు మనం తెలుసుకుందాం. ఇక లేట్ చేయకుండా మొదలు పెట్టేద్దాం. శ్రీధర్ ఫ్లాట్లోకి ఎంటర్ అవుతూనే లైటు వేసి విండోకున్న కర్టెన్ తొలగించి ఫోన్ పక్కనే ఉన్న సీట్లో కూర్చున్నాడు, దానికేసే ఆతృతగా చూస్తూ. అప్పుడు సమయం 7:30 అవుతోంది. నిమిషాలు గడుస్తున్న కొద్దీ అతనిలో టెన్షన్ అంతకంతకు రెట్టింపు కాసాగింది. అపర్ణ ఫోన్ కాల్ మీదే మనసంతా లగ్నం చేసి కూర్చున్నాడు శ్రీధర్. ఫోన్ వంకే ఆశగా చూస్తున్నాడు అతను. గడుస్తున్న ప్రతి నిమిషం అతని హృదయ కవాటాలలో పరిగెత్తే రక్తాన్ని ఉధృతం చేస్తోంది. సరిగ్గా 8 గంటలకు మోగింది ఫోన్. ఆతృతగా రిసీవర్ అందుకున్నాడు. అతని అణువణువు అపర్ణ కంఠం కోసం ఉవ్విళ్ళూరుతున్న వేళది. అపర్ణ, అపర్ణ, ఏమిటి ఇన్నాళ్ళు ఏం చేస్తున్నావు, ఏమైపోయావు అన్నాడు. అవతలి వైపు నుండి సమాధానం సందేహాస్పదమైంది. 1 నిమిషం తర్వాత, హలో బాబు శ్రీధర్, నేను మాథ్యూస్ని. ఓ సారీ ఆంటీ తమాయించుకుని అన్నాడు శ్రీధర్. ఆంటీ కాదు బాబు, మమ్మీ అని పిలువు. సరే మమ్మీ, ఏంటి ఈ టైంలో ఫోన్ చేశారు అన్నాడు శ్రీధర్. నువ్వు ఒకసారి నా ఫ్లాట్కి రాగలవా? ఈ ఒంటరితనాన్ని నేను భరించలేకపోతున్నాను. ఆమె కంఠంలో తొంగి చూసిన వ్యధను అర్థం చేసుకున్న శ్రీధర్ కదిలిపోయాడు. కానీ ఈలోపు అపర్ణ కాల్ వస్తే అందుకే వెంటనే సమాధానం చెప్పలేకపోయాడు. ఏం బాబు మాట్లాడవేం? తిరిగి ఫోన్కి ఆ వైపు నుంచి అడిగింది మాథ్యూస్. అపర్ణ కాల్ కోసం ఎదురు చూస్తున్నాను మమ్మీ, అది రాగానే మాట్లాడి వచ్చేస్తాను, సరేనా? ఇబ్బంది పడుతూనే అన్నాడు శ్రీధర్. నా ఫ్లాట్కి కాల్ ట్రాన్స్ఫర్ చేసి ముందు నువ్వు వచ్చేయ్ బాబు, రిక్వెస్ట్ చేసుకుంటున్నట్టు అనిపించింది అతనికి ఆ మాట వినగానే. మారు మాట్లాడలేకపోయాడు శ్రీధర్. కాల్ ట్రాన్స్ఫర్ చేసి డోర్కి తాళం వేసి మాథ్యూస్ ఫ్లాట్కి వెళ్ళాడు. 70 ఏళ్ల మాథ్యూస్ క్రిస్టియన్. శ్రీధర్ ఫ్లాట్స్కి ఎదురుగా ఉన్న ఫ్లాట్స్లో ఉంటోందామా. బాగా డబ్బున్న వంశంలో పుట్టి పెరిగింది. కొడుకులు కూతుళ్ళు పెద్ద చదువులు చదివి మంచి హోదా కలిగిన ఉద్యోగాలు చేస్తూ అమెరికాలో సెటిల్ అయిపోయి సుఖంగా బ్రతికేస్తుండగా తను మాత్రం పుట్టి పెరిగిన మాతృభూమి అనుబంధాన్ని వీడి వెళ్ళలేక స్వదేశంలోనే ఉంటోంది. శ్రీధర్ హైదరాబాద్కు వచ్చిన కొత్తలో ఆ అపార్ట్మెంట్లో తనకు ఫ్లాట్ అద్దెకివ్వటానికి ఫ్లాట్ ఓనర్ సందేహిస్తుండగా మాథ్యూస్ శ్రీధర్ తనకు దగ్గరి బంధువు అవుతాడని చెప్పి ఒప్పించి అతనికి ఆ ఫ్లాట్ దక్కేలా సాయపడింది. కనీ పెంచిన కొడుకులా కూతుళ్లా ప్రేమాభిమానాలు కరువై ఒంటరిగా ఉంటున్న మాథ్యూస్ ఆ ఒంటరితనాన్ని పారదోలుకోవటానికి, దూరమైన కొడుకులను శ్రీధర్లో చూసుకోవటానికి, తత్ఫలితంగా అతన్ని అభిమానించటానికి కారణమైంది. ఆస్తి, అంతస్తు, ఐశ్వర్యం అన్నీ ఉండి తల్లి ప్రేమానురాగాలను పొందలేని శ్రీధర్కు ఒక తల్లిలా మాథ్యూస్ చేరదీసి కన్న కొడుకుల కంటే అమితంగా ప్రేమిస్తుండడంతో శ్రీధర్కు మాథ్యూస్ పట్ల ప్రేమాభిమానాలు ఏర్పడ్డాయి. ఎన్నాళ్ల నుంచో కొరవడిన ప్రేమ, అభిమానం, అనుబంధం వర్తమానంలో ఒకరి నుంచి మరొకరికి లభిస్తుండడం వల్లే వారిరువురి మధ్య దాదాపు తల్లి కొడుకుల బంధం నెలకొనటానికి కారణమైంది. ఏంటి మమ్మీ, ఏమైంది కాలికి అడిగాడు ఎంటర్ అవుతూనే శ్రీధర్. ఏం చేయను బాబు, మోకాళ్ల నొప్పులు, అందరూ ఉన్నా ఎవరూ లేని ఒంటరిదాన్ని అంది ఆయుర్వేదం మందుని మోకాళ్ళకి రాసుకుంటూ. ఆమె స్థితికి ఒక్క క్షణం బాధపడ్డాడతను. అవును మమ్మీ, ఎప్పుడూ ఏవో మందులు వాడుతూ ఉంటావు, ఏమిటా మందులు అడిగాడతను. ధర్మార్థ కామ మోక్షాణం ఆరోగ్యం మూలముత్తమం అని చరకుడు అనే మహానుభావుడు ఎప్పుడో రాశాడు, నువ్వు చదవలేదా? ఆయనెవరు? ఎందుకలా రాశాడు? ఏం చేస్తుంటాడాయన? ఇప్పుడెక్కడున్నాడు అడిగాడు శ్రీధర్ అమాయకంగా. ఆ మాటలకు మాథ్యూస్ పడి పడి నవ్వింది. ఆమె అలా ఎందుకు నవ్వుతోందో అర్థం కాక విస్తుపోయాడు శ్రీధర్. ఆంగ్లేయుల దురాక్రమణ ఫలితం నాయనా, అది నీ తప్పు కాదు అంది నవ్వుని ఆపుకుంటూ. దానికి మరింత ఆశ్చర్యపోయాడు శ్రీధర్. ఆంగ్లేయులకు నువ్వు చెప్పిన చరకుడికి ఏమిటి సంబంధం? వరల్డ్ ఫస్ట్ మెడిసిన్ ఇండియన్ మెడిసిన్. ఇండియన్ మెడిసిన్ అంటే ఏంటో తెలుసా? నీకేం తెలుస్తుంది? ఇండియాలో ఉండే ఇండియన్స్కే తెలియదు. ప్రపంచంలోనే మొట్టమొదటి నాగరికత హిందూ నాగరికత. అలాగే ప్రపంచంలోనే మానవ సంబంధమైన వ్యాధులకు మట్టి నుంచి, మాను నుంచి మొట్టమొదటిసారిగా మందుల్ని కనిపెట్టిన ఘనత మనదే. అదే ఆయుర్వేదం. దాన్నే ఇండియన్ మెడిసిన్ అంటారు. తలనొప్పొస్తే అనాసిన్, ఒళ్ళు నొప్పులొస్తే నవాల్జిన్, కడుపు నొప్పొస్తే జిమాల్జిన్ లాంటి అల్లోపతి మందులు వాడి ఆరోగ్యాలను పాడు చేసుకుంటున్న మన ఇండియన్స్ని చూస్తుంటే జాలేస్తుంది. ఆంగ్లేయుల దుష్ప్రభావాల ఫలితంగా మీ వయసు వాళ్ళకి ఏవేవో జబ్బులు వచ్చేస్తున్నాయి అంటూ నిట్టూర్చింది మాథ్యూస్. ఇంతకీ ఈ ఆయిల్ ఏమిటి అడిగాడు శ్రీధర్.
ధన్వంతరి తైలం, జిల్లెడు, కడజెముడు, వాతనారాయణ, వావిలాకు, విషముష్టి, హిమకర్పూరం, తెల్లావాలు, సదాపాకు లాంటి ఆకు రసాలతో తయారైన ప్యూర్ ఇండియన్ మెడిసిన్ ఇది. ఆమె మాటలు విని ఒక్క క్షణం వ్యాపారపరమైన ఆలోచనల్లోకి వెళ్ళిపోయాడు శ్రీధర్. ఏమిటి ఆలోచిస్తున్నావు అడిగిందామె. ఏం లేదు అంటూ ఆమె చేతిలోని బాటిల్ అందుకుని ఆ తైలంతో ఆమె మోకాళ్లను మర్దించసాగాడు. అవును, ఇందాక నేను ఫోన్ చేసినప్పుడు అపర్ణ అంటూ తెగ ఆరాటపడిపోతున్నావు, ఎవరా అమ్మాయి? నవ్వుతూ ఆసక్తిగా అడిగింది మాథ్యూస్. అపర్ణను నేను గాఢంగా ప్రేమిస్తున్నాను మమ్మీ. అమెరికాలో MBA చదువుతున్నప్పుడు అపర్ణ నా క్లాస్మేట్. తను ప్రతిరోజు రాత్రి 7-8 గంటల మధ్య ఫోన్ చేస్తుంది. నా ప్రేమ విషయంలో స్పష్టమైన సమాధానం చెప్పడం లేదు అంటూ ఆమె నాట్యం గురించి, ఆశయం గురించి, ఇంకా ఆమె వ్యక్తిత్వం గురించి వివరంగా చెప్పాడతను. ప్రస్తుతం ఆ అమ్మాయి ఎక్కడుంది? మాథ్యూస్ అడిగింది. అమెరికాలో. ప్రస్తుతం ఏ నగరంలో ఉందో తెలియదు. ఈ 2-3 రోజుల నుంచి అపర్ణ నాకు ఫోన్ చేయడం లేదో, చేసిన టైంకి నాకు ఫోన్ ఎంగేజ్లో ఉందో ఏం అర్థం కావడం లేదు. నువ్వు ఇక్కడికి కొత్తగా వచ్చావు, నీకు ఫ్రెండ్స్ కూడా తక్కువగానే ఉంటారు కదా, అలాంటప్పుడు నీ ఫోన్ ఎందుకు ఎంగేజ్లో ఉంటుంది? ఫోన్ ఫాల్ట్ ఏమో కంప్లైంట్ చేయకపోయావా? అదేం లేదు, అదే టైంకి ఎవరో అపరిచితురాలు ఫోన్ చేస్తుంది, ఆ టైంలోనే అపర్ణ ఫోన్ మిస్ అవుతుందనుకుంటున్నాను అన్నాడు బాధపడుతూ శ్రీధర్. అపరిచితురాలా? సందేహంగా చూసింది మాథ్యూస్. అవును మమ్మీ, పేరు చెప్పదు, ఊరు చెప్పదు, కనిపించదు, పజిల్కి ఆన్సర్ చెప్పమంటుంది. అతను బాధపడుతూ చెప్పుకుపోతుంటే మాథ్యూస్ లోపలే నవ్వుకోసాగింది. ఆఫీస్కి వెళితే అక్కడున్న మేరీతో మరో బాధ, అక్కడి నుంచి తప్పించుకొస్తే ఇక్కడ జయారెడ్డి బ్రెయిన్ తింటుంది. ఏంటో నా పరిస్థితి నాకే అర్థం కావడం లేదు మమ్మీ, అమాయకపు మొహంతో చెప్పి ఆగాడు శ్రీధర్. అతని మాటలకి నవ్వాపుకోలేక పకాలన నవ్వేసింది మాథ్యూస్. ఏంటి మమ్మీ నవ్వుతారు, నా బాధ మీకు నవ్వుగా ఉందా అన్నాడు శ్రీధర్. నవ్వు ఆపుకుని అంది మాథ్యూస్. నువ్వు ఒక్క అపర్ణనే కోరుకుంటే నిన్ను మాత్రం జయారెడ్డి, మేరీ, ఆ పైన అపరిచితురాలు, 3 కోరుకుంటున్నారు. మొత్తానికి అదృష్టవంతుడివే. జయారెడ్డి, మేరీ పియర్స్ గురించి పెద్దగా ఆలోచించక్కర్లేదు. నీ నుంచి వాళ్ళు ఏం కోరుకుంటున్నారో ఇట్టే అర్థమైపోతుంది. ఇక ఆలోచించవలసింది అపరిచితురాల గురించే. ఇకపై నువ్వు బయటికి వెళ్తున్నప్పుడు, వస్తున్నప్పుడు పరిసరాలపై ఒక కన్నేసుంచు అంటూ శ్రీధర్ చేసిన సపర్యలకు మాథ్యూస్ రిలాక్స్డ్గా ఫీల్ అయి వంట ఇంట్లోకి వెళ్ళి కాఫీ తెచ్చి శ్రీధర్కిచ్చింది. అప్పుడు సమయం 8:30. శ్రీధర్ తన ఫ్లాట్కి వెళ్ళిపోవాలని ఆలోచిస్తుండగా సరిగ్గా అప్పుడే మోగింది ఫోన్. మరెంత మాత్రం ఆలస్యం చేయకుండా రిసీవర్ అందుకున్నాడు. అది ఖచ్చితంగా అపర్ణ ఫోన్ అయి ఉంటుందని అతని ఆశ. అపర్ణ పేరు ఉచ్చరించడానికి అతని మనసు తహతలాడుతున్నప్పటికీ ఈసారి ఆ పేరును వెంటనే ఉచ్చరించదలుచుకోలేదు. హలో హలో. అతని కంఠంలో ఆతృత, ఆరాటం వెరసి ఉద్విగ్నత. అవతలి వ్యక్తి ఎవరు ఎప్పుడు ఫోన్ చేస్తారో తెలియని సందిగ్ధ స్థితి అతనిది. రిసీవర్ని అదిమి పట్టుకున్నాడతను. శ్రీధర్, ఏమిట్రా, ఎలా ఉన్నావు? ఏంటలా కంగారు పడిపోతున్నావు? ప్రతిధ్వనించింది అవతల వైపు కంఠం. దెబ్బతో అతని ఆశ, ఆరాటం పటాపంచలైంది. కారణం అది తాతయ్య ఫోను. ఉద్యోగం బాగా చేస్తున్నావా? ఆరోగ్యం ఎలా ఉంది? అసలు విషయమేదీ చెప్పకుండా ఇక్కడికి పంపించి ఇన్ని కష్టాల పాలు చేసి డొంకతిరుడు కుశల ప్రశ్నలు వేస్తున్న పెద్దాయన మీద కోపం ముంచుకొచ్చింది అతనికి. కాస్త నిభాయించుకుని చేస్తున్నాను అన్నాడు శ్రీధర్ అసహనంగా. ఆరోగ్యం జాగ్రత్త అని నిన్ను హెచ్చరించానంటే కేవలం శారీరక ఆరోగ్యమని కాదు, మానసికమైంది కూడాను. ఉంటాను అని అంటుండగానే ఫోన్ కట్ అయింది. ఫోన్ పెట్టేస్తూ ఒక్క క్షణం నిట్టూర్చాడు శ్రీధర్. ఎవరు ఫోన్ చేసింది అడిగింది మాథ్యూస్. మా తాతగారు. అందరూ కలిసి నన్ను ఫూల్ని చేస్తున్నారు. ఒకరి ఫోన్ అనుకుని ఎత్తితే మరొకరు లైన్లోకి వస్తున్నారు అంటూ లేచాడు. నువ్వేం వర్రీ కాకు, ఆ అపరిచితురాలి సంగతి తేల్చేద్దాం అని అందామ. గుడ్ నైట్ చెప్పి మాథ్యూస్ ఫ్లాట్ నుంచి తిరిగి తన ఫ్లాట్కి వచ్చాడు శ్రీధర్. ఏమీ తోచడం లేదు, అన్యమనస్కంగా ఉందతనికి. సమయం 8:45. చప్పున రింగైన ఫోన్ అతని ఆలోచనల్ని భగ్నం చేసింది. ఒకంత చలనం పుట్టింది అతనికి మనసులో. ఈ టైంలో ఫోన్ మోగిందంటే అది తప్పకుండా తనను ఆడించటానికి ఆ అపరిచితురాలే చేసుంటుంది, అందులో సందేహం లేదు అని కోపంగా ఊగిపోతూ రిసీవర్ అందుకున్నాడు శ్రీధర్. నీకేం పనిలేదా? ఈ టైంలో చేశావు? నీకేమైనా కాస్త స్క్రూ లూజా? ఎందుకు రోజు అలా ఫోన్ చేస్తావు? రావున్నాడా, గౌడున్నాడా అని ఎందుకు నా మెదడు తినేస్తుంటావు? అసలు నిద్రకు ఉపక్రమించే సమయంలో నీకిదేం పోయే కాలం? నిద్ర రాకపోతే నీ తల కింద పిల్లోని వాటేసుకుని పడుకో కటువుగా పలికాడు శ్రీధర్. అట్నుంచి సమాధానం లేదు. మరిందుకే నాకు తిక్కొచ్చేది.
అసలు నువ్వెందుకు ఫోన్ చేస్తున్నావో నీకేం కావాలో అర్థమై చావడం లేదు. తొందరగా మాట్లాడేసి ఫోన్ పెట్టే తల్లి అని కసురుకున్నాడు శ్రీధర్. ఏ అబ్బాయి, ఏంటా మాటలు, ఏమైంది నీకు అంది అపర్ణ గొంతు. ఆమె కంఠం వింటూనే నిశ్చేష్టుడైపోయాడు శ్రీధర్ కొన్ని క్షణాల పాటు. నిరీక్షణ అన్నది ఒక్కోసారి అసహనంగానూ బాధగానూ ఉంటుంది, ఒక్కోసారి దుస్సహంగానూ ఉంటుంది. మరెప్పుడో ఒకసారి ప్రేమరాహిత్యంతో బీడువారిన గుండెలపై తొలకరి వాన తొలి చినుకు చిలకరించినట్లుగానూ ఉంటుంది. ఏ ప్రేమికులైనా అలాంటి నిరీక్షణనే కోరుకుంటారు, కానీ విసిగించి ఆవేదన పుట్టించే నిరీక్షణని కోరుకోరేమో. కానీ ఇప్పుడు శ్రీధర్ నిరీక్షణలో నిస్సహాయతకి గురైన స్థితిలో ఉన్నాడు. అపర్ణ, నువ్వా అన్నాడతను గొంతు పెగుల్చుకుని. ఎట్టకేలకు ఆ కంఠంలో గుండె లోతుల్లోంచి ఉబికి వచ్చిన అనురాగం తొణికిసలాడింది. ఏంటబ్బాయి, నేను లేనని వెర్రిమొరి వేషాలేస్తున్నావా? ప్రేమపూర్వకమైన మందలింపది. ఒక్క క్షణం తికమకపడ్డాడు శ్రీధర్. లేదు అపర్ణ, అలాంటివేం లేవు అన్నాడు తనలో రేగిన తత్తరపాటును కప్పిపుచ్చుకుంటూ. అలాంటివేం లేకపోతే మరెందుకలా మాట్లాడావు? ఎవరా అమ్మాయి? విరుచుకుపడినట్లుగా ఉంది ఆ గొంతు. ఏమో నాకు తెలీదు. సర్ది చెప్పటానికి అతనింకా మాట్లాడబోతుంటే అడ్డుకుని అందామె. ఏంటి నీకు తెలియకుండా? నువ్వేం చేయకుండానే నీతో అంత చనువుగా మాట్లాడేవాళ్ళున్నారంటే నేను నమ్మను. నువ్వెప్పుడు నన్ను నమ్మావు గనక నువ్వు, ఆ అమ్మాయి, ఇంకో ఇద్దరు అందరూ నాతో ఆటలాడుకుంటున్నారు. ఐ డోంట్ లైక్ ఇట్ చిరాగ్గా అన్నాడు శ్రీధర్. దానికి ఆ వైపు నుంచి చిరునవ్వు వినిపించింది. ఆ మరుక్షణమే మాయమై, నీ వేషాలకి అడ్డుకట్ట వెయ్యకపోయావనుకో ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తావు అడిగాడు శ్రీధర్. ఫ్రెండ్షిప్ కట్టవుద్ది అందామే అటునుంచి. కేవలం ఫ్రెండ్షిప్పేనా? మాటలు పెంచుతూ అన్నాడు శ్రీధర్. రెండూను. వద్దొద్దు, అంత పెద్ద శిక్ష విధించకు అపర్ణ ప్లీజ్ అన్నాడు శ్రీధర్. పడి పడి నవ్వుతున్న ధ్వని కెరటాలు కెరటాలుగా వినిపించింది ఆ వైపు నుంచి. అపర్ణ, నా పరిస్థితి నాకే అర్థం కాని స్థితిలో ఉన్నాను. నిన్ను చూడకుండా నేను ఉండలేకపోతున్నాను. ఇండియాకి ఎప్పుడొస్తావు? అసలు నిన్ను దర్శించే భాగ్యం కలుగుతుందంటావా అన్నాడు బాధాతప్తమైన కంఠంతో. అది మామూలు బాధ కాదు, ఒక ప్రేమికుడు తన గుండె చివరన నిక్షిప్తం చేసుకున్న వ్యధ. భాష కందని తన భావరాశి ఎక్కడ దూరమైపోతుందోనన్న ఆవేదన. ఎందుకంత కంగారు? వచ్చేస్తాగా. అదే ఎప్పుడు అన్నాడు నిర్వేదంగా. ఎప్పుడనేది ఖచ్చితంగా చెప్పలేను. రేపు న్యూజెర్సీ వెళ్ళాలి. అక్కడ నేనిచ్చే ప్రోగ్రాంకి వివిధ దేశాల ప్రముఖులు విచ్చేస్తారు. తన లక్ష్య సాధన దిశగా ఒక్కొక్క మెట్టే పైకి వెళ్తున్నానన్న భావం తొంగి చూసింది ఆమె గొంతులో. మారు మాట్లాడడానికి శ్రీధర్ దగ్గర మాటలు కరువయ్యాయి ఆ క్షణం. ఇంకా ఎన్నో విషయాలు చెప్పాలనుకున్న శ్రీధర్ ఆ క్షణం ఏమీ మాట్లాడలేకపోయాడు. ఈలోపు ఆ వైపు ఫోన్ డిస్కనెక్ట్ అయింది. హుషారుగా ఆనందంగా లైఫ్ ఎంజాయ్ చేయవలసిన వయసులో తన మనసును ఏవో సమస్యలు పట్టి పీడిస్తున్నట్టు అసహనంగా ఫీల్ అవ్వసాగాడతను. అతనిలో తెలియని నిరాసక్తత, నిర్లిప్తత చోటు చేసుకుంది. అతడి అసహనాన్ని, నిరాసక్తతని, నిర్లిప్తతని పారదోలుతూ తిరిగి రింగ్ అయింది ఫోన్. రిసీవర్ అందుకున్నాడు నిర్లక్ష్యంగానే. హలో, ఏంటి సంగతి, ఏం చేస్తున్నావు? అదే గొంతు, అదే మధుర స్వరం, చిన్న నవ్వుతో పాటు టెలిఫోన్ తీగల వెంట ప్రవహించొచ్చిన చిలిపి కవ్వింపు. తీయని కవ్వింపు కూడా ఓ కళే అనిపించింది అతనికి. ఏంటి ఆలోచిస్తున్నావు? ఏంటి పరిస్థితి? ఎందాగా వచ్చింది ప్రశ్న మీద ప్రశ్న గుళ్ల వర్షం కురిపించేలా. ఇంతకీ రావున్నాడా? ఈసారి శ్రీధర్ మొహం కందిపోయింది, ఎర్రగా ఉక్రోషంగా. రావు లేడు, గౌడు లేడు, గుజ్రాలు లేడు. అసలు డైలీ న్యూస్ చదివే అలవాటు లేనట్టుందే నీకు అన్నాడు శ్రీధర్. ఆ అలవాటైతే లేదు గాని కన్నదాసన్ కవిత్వమన్నా, పాటలన్నా, పలువర్ సూక్తులన్నా, టోనీ మోరిసన్ బీలవ్డ్ నవలన్నా, తస్లిమా నస్రిన్ రచనలన్నా, శోభాడే ధైర్యమన్నా, కన్నడ అనంతమూర్తి రచనలన్నా, కృష్ణశాస్త్రి కవితలన్నా, ఆత్రేయ పాటలన్నా పిచ్చి పిచ్చిగా చదివేస్తా. మళ్ళీ అడిగింది తనే అట్నుంచి చిన్నగా నవ్వుతూ. ఇప్పుడు నేనేం చేస్తున్నానో ఊహించి చెప్పగలవా? గొంతు వరకు మెక్కి నిద్ర రాక టీవీలో ఏ ఇంగ్లీష్ ఛానల్లో చూస్తుంటావు కసిగా అన్నాడు శ్రీధర్. అవతల నుంచి తెరలు తెరలుగా నవ్వు. కాదు. ఏ నవలో చదువుతూ ఉంటావు? లేదు. బెడ్ మీద బోర్లా పడుకుని రుబ్బుడు రోలులా అటూ ఇటూ దొర్లుతూ మాట్లాడుతుంటావు. మరేం చేస్తున్నావు? ఒళ్ళు మండింది అతనికి. స్నానం చేసి ఫ్యాన్ గాలికి జుట్టు ఆరబెట్టుకుంటున్నా. మళ్ళీ నవ్వు. దివి నుంచి భూమికి దిగివచ్చిన దేవకన్య హాయిగా నవ్వుకుంటున్నట్టుగా ఉంది ఆమె నవ్వు. వెరీ పూర్ ఎక్స్పెక్టేషన్ నీది. అసలు ఆడపిల్లలంటే ఏమనుకున్నావు? మనోహరమైన పచ్చని ప్రకృతి ఒడిలో పూచిన ఓ అందమైన పువ్వు. నవమి నాటి వెన్నెల కాంతుల్లో ఉన్నట్టుండి కురిసి తళుక్కుమని మెరిసే ఓ హిమ బిందువు అని ఆమె చెప్తుంటే ఓ మధురమైన స్వరాన్ని తనకు తెలియకుండానే ఆసక్తిగా వినసాగాడు శ్రీధర్.
ఇంతకీ 12 155 సంగతేమిటి? మళ్ళీ మొదటికొస్తూ అడిగిందామె. ఆ ప్రయత్నం మీదే ఉన్నాలే కానీ నీకో పజిల్ ఆన్సర్ చెప్పగలవా? అడిగాడు శ్రీధర్. ఏంటి పజిలా? నువ్వు నాకు వేయడమా? విస్మయంగా అని బోలో బోలో అంది ఆమె. ప్రపంచంలో దేనికైనా అనుభవం ఉందా అని అడుగుతారు. లేకపోయినా ఉందనే చెప్పాలి. ఒక విషయంలో మాత్రం అనుభవం ఉండాలి. ఉన్నా అది లేదనే చెప్పాలి మగాళ్ళు. ఏమిటది? చెప్పాడు శ్రీధర్. అది వింటూనే పెద్దగా నవ్వేసింది అపరిచితురాలు. ముస్సోరి హిమాలయాల కొండల్లో దుముకే కెంప్టీ జలపాతంలా ఉందా నవ్వు. నవ్వుకే నలత తెప్పించేంత అందమైన నవ్వు ఆమెది. బహుశా ఆ నవ్వే అతనిలోని అసహనాన్ని క్రమంగా కరిగించేస్తుందేమో. ఇంకేం ప్రశ్నలు దొరకలేదా? ఇటువంటి ప్రశ్న అడిగావు? తేలిగ్గా తీసుకుంటూ అందామె అట్నుంచి. అయితే చెప్పు చూద్దాం కవ్వింపుగా అన్నాడు శ్రీధర్. ఫస్ట్ నైట్ భార్యతో భర్త చెప్పవలసిన విషయం అది. అనుభవం లేకపోయినా ఉందని నిరుద్యోగి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు చెప్పాలి. ఈ మాత్రం కూడా తెలియని నువ్వేం మగాడివయ్యా బాబు? నవ్వుతూ అడిగింది అపరిచితురాలు. అంత చిన్న పజిల్ని కనుక్కోలేకపోయినందుకు ఓ పక్క నాలుగు ఖర్చుకున్నాడు శ్రీధర్. ఏంటి ఆలోచిస్తున్నావు బంగారుకొండ? వారానికి అరడజన్ పత్రికలు వేయించుకుంటావే, అయినా నీకు ఈ విషయాలేం తెలీదా? తిరిగి అడిగిందామె. ఆ మాట విని అదిరిపడ్డాడు శ్రీధర్. తను వారానికి అరడజన్ పత్రికలు వేయించుకోవడం ఎంత నిజమో, పట్టు వదలకుండా వాటిని చదివేయడం అంతే నిజం. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతోంది అనుకున్నాడు తనలో తాను. అవును నల్లపిల్ల, నీకు ఈ విషయం ఎలా తెలుసు? అతను నల్లపిల్ల అని సంబోధించడంతో అటువైపు నుంచి సెలయేటి గలగలల్లాంటి నవ్వు వినిపించింది. ఇంతకీ నువ్వు పాతాళ భైరవి సినిమా చూసావా? అడిగిందామె. లేదు, చూడలేదు. అయితే నేను క్యాసెట్ ఇస్తా చూడు. నువ్వెందుకు ఇస్తావు? నేనెందుకు చూడాలి? అయినా అందులో ఏముంటుంది? ఆశ్చర్యాన్ని తన కంఠంలో ప్రస్ఫుటంగా పలికిస్తూ అడిగాడు శ్రీధర్. ఎందుకయ్యా బాబు అన్నిసార్లు ఆశ్చర్యపోతావు? నువ్వు మీ అమ్మ కడుపులో నుంచి పుట్టావా లేక ఆశ్చర్యం అంచుల్లోంచి పుట్టావా? ఏది ఏమైనా నువ్వెన్నిసార్లు ఆశ్చర్యపోయినా అది నాకు చాలా బాగుంటుంది. నీవసలే పెద్ద పెద్ద కళ్ళు, ప్రపంచం మొత్తాన్ని నీ కనురెప్పల మాటున దాచుకుందామా అన్నంత అందంగా ఉంటాయి. నీకు తెలియదు కానీ నీ అంతలేసి కళ్ళు ఎన్ని భావాల్ని పలికిస్తాయో. ఆ కళ్ళు నీకు కాదయ్యా ఉండవలసింది, ఆడపిల్లలకు ఉండాలి. నీ హృదయం నీ కళ్ళలో కనిపిస్తుంది. నీలో చెలరేగే భావాల్ని నీ కళ్ళు దాయలేవు. నీలో రేగే అసహనం, అసంతృప్తి, ఆవేదన, అనిశ్చిత స్థితి, ఆలోచనల తీవ్రత, ఆతృత, ఆరాటం, కోరిక, తపన, ఆ పైన ఆగ్రహం, ఆవేశం, ఆనందోద్వేగం, అభినివేశం, ఇంకా చెప్పాలనే ఉంది. కానీ తెలుగు భాష మీద నాకంత పట్టులేదు. అందుకే ఉత్తర భారత వనితనైనందుకు ఇంత బాధపడుతున్నా. ఆ భావాలు ఏవీ నువ్వు దాచలేవు. నీ కళ్ళు నీలో చెలరేగే భావాలకు వాకిళ్ళు. దీన్ని బట్టి నీకు అర్థం కాలే నేనెంత దగ్గరగా నిన్ను ఫాలో అవుతున్నానో. ఎనీహౌ ఐ లైక్ యువర్ ఐస్. నీకు సైనస్ ఉందనుకుంటాను, అందుకే నీ కళ్ళ కింద చిన్నపాటి గుంటలు, దానికి తోడు సిగరెట్ల గోలొకటి. మానేయకూడదు. మంచివాడు మా బంగారు కొండ అని అనుకుంటాను అందామె మామూలుగా కాదు, ఎంతో మార్దవంగా. ఆమె చివరి మాటలు వింటూ ఒక్కసారి ఉలిక్కిపడ్డాడు. ఆ మాటల్ని మరోసారి మననం చేసుకున్నాడు. దాంతో అతనికి రెండోకులు దొరికినట్టయింది. ఒకటి నల్లపిల్ల, రెండు నార్త్ ఇండియన్. ఏం మాట్లాడవేం? ఇప్పుడు ఆమె కంఠం ఇంతకు ముందులా లేదు, మామూలుగా ఉంది. అదే ఆ పాతాళ భైరవి క్యాసెట్ ఎందుకు చూడాలి? అందులో ఏముంది? అడిగాడు శ్రీధర్. అందులో ఓ అద్భుతమైన డైలాగ్ ఉంది, అది నువ్వు వినాలి. ఏంటో ఆ డైలాగ్? ఎవరు ఎవరితో అన్నారు, ఎందుకన్నారు? ప్రశ్నించాడు శ్రీధర్. కర్మకాలి ఏ ఆడపిల్లైనా ఓ ముద్దపప్పు లాంటి వాణ్ణి ప్రేమించి అతని నుంచి ఎలాంటి స్పందన లభించకపోతే ఆ డైలాగ్ అనవలసి వస్తుంది. ఆనందం, అసహనం, ఆసక్తి కలగలిసిపోయిన స్థితిలో ఉన్నాడు శ్రీధర్. ఎందుకిలా చంపుకు తింటావు? ఆ డైలాగ్ ఏంటో చెప్పొచ్చు కదా? తనలో రేగుతున్న భావాల్ని తన కంఠంలో కలపకుండా చూసుకుంటూ అడిగాడు శ్రీధర్. సాహసం సేరా డింబక రాకుమారి దక్కేను అని ఎస్వి రంగారావు ఆ సినిమాలో ఎంత గొప్పగా అన్నాడో తెలుసా? ఆ సాహసం నీలో ఊపిరి పోసుకుంటుందేమోనని నా ఆశ. నువ్వెందుకు ఆశపడటం? అంతా అయోమయంగా ఉంది శ్రీధర్కి. అపరిచితురాలు ఫోన్ చేస్తే ఆమెని హర్ట్ చేసి ఫోన్ పెట్టేసేలా చేయాలనుకుంటాడు ప్రతిసారి. ఆమె మాటల్లో పెట్టేసరికి ఆ విషయమే మర్చిపోవటం జరుగుతోంది. ఏముందా అమ్మాయి కంఠంలో? ఆమె కంఠంలోని ఇతరుల్ని కట్టిపడేసే స్వరపేటికకి ఆసక్తి ఎక్కడిది? ఆలోచనల నుంచి తేరుకుని తిరిగి అడిగాడు. నువ్వెందుకు ఆశపడటం? ఓ అందమైన అమ్మాయి ఓ అబ్బాయి మీద ఆశపడుతున్నానని అంటే ఎందుకు ఆశపడటం అని అమాయకంగా అడిగే అబ్బాయిని నిన్నే చూస్తున్నాను. కిలకిలా నవ్వుతూ అందా అమ్మాయి. అతనికొక్క క్షణం పాలుపోలేదు.
సరే ఎప్పుడిస్తావు అడిగాడు శ్రీధర్. ఆ మాటని వేరే అర్థానికి అన్వయించుకుని సెలయేటి గలగలలా నవ్వింది. ఇంతకీ క్యాసెట్ ఎప్పుడిస్తావు అడిగాడు శ్రీధర్ ఆమె ఎందుకు నవ్విందో అర్థం చేసుకోకుండా. ఆ క్యాసెట్ని ఎప్పుడు ఎలా ఎక్కడ తనకిస్తుందో దాన్ని బట్టి ఆమె జాడ తెలుసుకోవాలని శ్రీధర్ ఆశ. ఎప్పుడో ఎందుకు, ఇప్పుడే నీకు అందుతుంది. ఇప్పుడా? ఎలా? నువ్వు ఫోన్ పెట్టేసి ఆ క్యాసెట్ తీసుకుని నా ఫ్లాట్కి వచ్చేసరికి ఎంతో కొంత టైం పడుతుంది కదా. ఇప్పుడు సరిగ్గా టైం ఎంతైంది ప్రశ్నించింది ఆమె. వెంటనే రిస్ట్ వాచ్ వైపు చూసుకున్నాడు శ్రీధర్. సరిగ్గా 9 అవుతోంది చెప్పాడు వెంటనే. ఇంకొద్ది క్షణాల్లో నీ ఫ్లాట్ డోర్ మీద చప్పుడవుతుంది చూడు. ఎందుకంటే నీ ఫ్లాట్కి కాలింగ్ బెల్ లేదు గనుక. అది నీకెలా తెలుసు అని శ్రీధర్ అడుగుతుండగానే తలుపు చప్పుడైంది. తలుపు చప్పుడైంది కదూ? అవుతుంది. నీ చేతిలో ఉంది కార్డ్లెస్ ఫోనే కదా, వెళ్ళి తలుపు తీ అందామె సన్నగా నవ్వుతూ. అటువైపు డోర్ చప్పుడు, ఇటువైపు ఈమె డోర్ చప్పుడవుతోందని చెప్పటం, పైగా తన చేతిలో ఉంది కార్డ్లెస్ ఫోను అని చెప్పటం ఒక్క క్షణం అతనికేం అర్థం కాలేదు. తనది కార్డ్లెస్ ఫోన్ అని ఈ అమ్మాయికి ఎలా తెలుసు? తిరిగి ఆశ్చర్యపోయాడు శ్రీధర్. చెప్పానా పదే పదే ఆశ్చర్యపోవద్దని? మొగుడు ఏది చెప్పినా అవునా అంటూ గడప మీదకి తలవాల్చి బుగ్గన వేలేసుకుని ఆశ్చర్యపోయే అమాయకపు గృహిణిలా చేస్తావేంటయ్యా బాబు? నీ చేతిలో ఉన్న కార్డ్లెస్ ఫోన్ గురించి నాకెలా తెలిసిందనేగా నీ ఆశ్చర్యం? నీ చేతిలో ఉన్నది షార్ప్ కంపెనీ కార్డ్లెస్ టెలిఫోన్, మోడల్ నెంబర్ FT4400, మేడ్ ఇన్ మలేషియా, సీరియల్ నెంబర్ 50126418. అవునా? తిరిగి నువ్వు అవునా అని ఆశ్చర్యపోకు, ముందెళ్ళి తలుపు తీ అని డిమాండ్ చేస్తున్నట్టుగా అంది. అతను చటుక్కున సోఫాలోంచి లేచి డోర్ కేసి నడుస్తూనే తన ఎడమ చేతిలో ఉన్న కార్డ్లెస్ టెలిఫోన్ వైపు చూసుకుంటూనే షాక్ తిన్నాడు. ఆమె చెప్పినట్టుగానే తన చేతిలో ఉన్నది అదే ఫోన్, అదే మోడల్, చివరికి అదే సీరియల్ నెంబర్ కూడా. ఆ షాక్ నుంచి తేరుకునే ప్రయత్నం చేస్తూనే ఇన్నర్ సైడ్ సేఫ్టీ చైన్ తీసి డోర్ తెరిచాడు. ఎదురుగా ఓ 10 ఏళ్ల కుర్రాడు చేతిలో క్యాసెట్తో నుంచుని ఉన్నాడు. కారిడార్లో చీకటిగా ఉండడంతో ఆ కుర్రాడి ముఖాన్ని ఆనవాళ్లు పట్టలేకపోయాడు. ఎందుకు ఆలస్యం చేస్తావు, తీసుకో క్యాసెట్ అని ఫోన్లో వినిపించింది శ్రీధర్కి. అసంకల్పితంగానే ఆ పిల్లాడి చేతిలో క్యాసెట్ని అందుకున్నాడు. ఆ మరుక్షణమే షార్ప్గా రియాక్ట్ అవుతూ ఆ కుర్రాన్ని పట్టుకునేందుకు ఒక అడుగు ముందుకేశాడు. అప్పటికే ఆ కుర్రాడు వెనుదిరిగి కారిడార్లో పరిగెత్తడం ప్రారంభించాడు. పట్టుదలతో చేతిలో ఫోన్తోటే శ్రీధర్ కూడా ఆ కుర్రాడెళ్లిన దిశకేసి పరిగెత్తడం ప్రారంభించాడు. లాభం లేదబ్బాయి, పరుగెత్తే ఆ పిల్లాడిది PT ఉషా అంశ. నువ్వెంత చేజ్ చేసినా వాడు నీకు దొరకడు, బుద్ధిగా వెనక్కొచ్చాయి అని ఫోన్లో వినిపించింది. ఆ మాటలు వింటూనే మరి కొంచెం వేగంగా ముందుకు పరిగెత్తాడు. కానీ అప్పటికే మెట్ల దగ్గర మలుపు తిరిగిన కుర్రాడు మరిక కనిపించలేదు. ఒక్కసారిగా నిస్సహాయత ఆవరించినట్లయింది శ్రీధర్కి. ఉన్న చోటే శిలాప్రతిమలా నిలబడిపోయాడు. ఇది చాలా అన్యాయం అని వినిపించింది అపరిచితురాలి కంఠం. ఆమె మాటలతో షాక్ నుంచి తేరుకున్న శ్రీధర్ ఏది అన్యాయం అని అడిగాడు నీరసంగా తన ఫ్లాట్ కేసి వస్తూ. నా తెలివితేటల్ని మరీ అంత తక్కువ అంచనా వేసినందుకు నేను కొబ్బరి నూనె తలకే రాసుకుంటున్నాను, మోకాళ్ళకు కాదు. నాకేం అర్థం కావట్లేదు నీ మాటలు, నీ ధోరణి. నా అంతట నేనే క్యాసెట్ తీసుకొచ్చి నీకు ఇస్తానని ఎలా ఊహించావు? అలా వచ్చేదాన్నే అయితే, అంత త్వరగా నీ ఎదుట పడేదాన్నే అయితే నీతో నా స్నేహం ఇలా ఎందుకు ప్రారంభిస్తాను ప్రశ్నించిందామె అదే చిరునవ్వుతో. నేను కొబ్బరి నూనె తలకే రాసుకుంటున్నాను, నువ్వు పంపిన కుర్రాడి ద్వారా నీ జాడ ఈజీగా తెలుసుకోగలను అన్నాడు శ్రీధర్ తనలో రేగుతున్న ఉక్రోషాన్ని అణుచుకుంటూ. సంపంగి పూలు జలజల రాలినట్టుగా నవ్విందామె. ఆ నవ్వులో విక్రింత కానీ ఎగతాళి కానీ లేవు. ఎందుకలా పదే పదే నవ్వుతావు ఉక్రోషంగా అన్నాడు శ్రీధర్. నవ్వు 4 విధాలుగా మంచిదని ఇలా నవ్వేస్తున్నాను. ఏం నా నవ్వుకు నీ నరాలు జివ్వమంటున్నాయా? కాదు, తెగిపోయేలా ఉన్నాయి. ఆ కుర్రాడి ద్వారా నువ్వెవరివో, ఎక్కడి నుండి ఫోన్ చేస్తున్నావో, నీ అడ్రస్ ఏమిటో అతి త్వరలోనే తెలుసుకుంటాను సవాలు చేస్తున్నట్టుగా అన్నాడు శ్రీధర్. తిరిగి నవ్విందామె నిండుగా పరిపూర్ణంగా. అందమైన ఆడపిల్ల నవ్వు అంత అందంగా ఉంటుందా? వెన్నెల్ని చిలకరించినట్టు, ఉషోదయాన్ని పలకరించినట్టు, పాలపుంతలోని నక్షత్రాల్ని తెంపి అందంగా అవనిపై విసిరినట్టు. ఆమెనెలా అర్థం చేసుకోవాలో శ్రీధర్కి ఒక పట్టాన అర్థం కాలేదు. ఎందుకు ఫోన్ చేస్తోందో, మరీ ముఖ్యంగా తనకే ఎందుకు చేస్తోందో అతనికేం అర్థం కాలేదు. ఎప్పుడూ మంద్రస్థాయిలో స్పష్టతను, శ్రావ్యతను తోడు తీసుకుని ఉచ్చరించే ఆమె మాటల్లో సంస్కారం కనిపిస్తుంది తప్ప అశ్లీలత ఎప్పుడూ తొంగి చూడలేదు. సభ్యతా పరిధి దాటిన దాఖలాలు అంతకంటే కనిపించలేదు.
మాటలను వడపోసినట్టుండే ఆమె కంఠంలో ఎంతో పరిపక్వత కనిపిస్తుంది. తనకు తెలియకుండానే ఆమె కంఠం తనని ఏ స్వాప్నిక ప్రపంచంలోకో తీసుకెళ్తున్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకలా? ఏది ఏమైనప్పటికీ షీ ఈజ్ నాట్ జస్ట్ అన్ ఆర్డినరీ గర్ల్. గాలిని కాలాన్ని సైతం స్తంభింపచేసేటట్టున్న ఆమె నవ్వు అతన్ని ఓ విచిత్రమైన గాఢానుభూతికి లోను చేసింది. ఏమిటి ఆలోచిస్తున్నావు అమాయకపు భాగ్యరాజా? నేను క్యాసెట్ ఇచ్చి పంపించిన ఆ పిల్లాడి ముఖాన్ని నువ్వు చూసావా? వాడి ఫీచర్స్ని నీ మెమరీ సెల్లో రిజిస్టర్ చేసుకున్నావా? అడిగిందామె కిలకిలా నవ్వుతూ. అప్పుడు గానీ శ్రీధర్కి ఆ అనుమానం రాలేదు. నిజంగానే తన ఆ కుర్రాడి ముఖం చూడలేదు. ఎందుకు చూడలేకపోయాడు? తనకు తానే ప్రశ్నించుకున్నాడు శ్రీధర్. ఎందుకు చూడలేకపోయానని నిన్ను నువ్వే ప్రశ్నించుకుంటున్నావా? ఆమె అన్న మాటల్ని వింటుండగానే అతని నవనాడులు స్తంభించిపోయాయి. ఆమె తెలివితేటల్ని అంచనా వేయలేక చైతన్యం స్తంభించిన శారీరక స్థితిలో కూరుకుపోయాడు. క్యాసెట్ ఇచ్చి నేను పంపించిన ఆ కుర్రాడి మొహం నువ్వు చూడకూడదనే కదా నేను అనుకుంటాను. ఆ కుర్రాడు మెట్లెక్కి నీ ఫ్లాట్ ముందుకొచ్చేప్పుడే కారిడర్లో ఉన్న లైట్ని ఆఫ్ చేసి వచ్చాడు. అలా చేయమని ఆ కుర్రాడికి చెప్పింది నేనే. సాధారణంగా ఎవరైనా మనింటి తలుపు కొట్టినప్పుడు తలుపు తీసే ముందు వరండాలో లైట్ వెలిగేలా ఇన్సైడ్ ఉన్న స్విచ్ని ఆన్ చేస్తాం. ఎందుకలా చేస్తాం? మన తలుపు కొట్టి తలుపు అవతల నుంచున్న వ్యక్తి హితుడా, లోపలకు ఆహ్వానించదగ్గవాడా, లేక అయిష్టమైన వ్యక్తా అనే విషయాలు తెలుసుకోవడానికి. కానీ నువ్వు ఆ పని చేయలేదు. చప్పుడు వినిపించగానే వచ్చిందెవరని ఆలోచించకుండా తలుపు తీశావు. ఎప్పుడు వరండాలో వెలిగే లైట్ అప్పుడెందుకు వెలగడం లేదని కూడా నువ్వు ఆలోచించలేదు. అది నువ్వు చేసిన మొదటి పొరపాటు. ఇక రెండవ పొరపాటు దొరికిన అవకాశాన్ని చేజార్చుకోవటం. ఆ కుర్రాడి చేతిలోని క్యాసెట్ని తీసుకుంటూనే వాడి చేతిని గట్టిగా పట్టుకుని ఉంటే వాడు నీకు చిక్కిపోయేవాడు. ఆ తర్వాత వాడిని బెదిరించో, భయపెట్టో, ప్రలోభపెట్టో నా వివరాలు సేకరించగలిగేవాడివి. ఈ ఆలోచనలేవీ నీ బుర్రకు తట్టకూడదనే ఫోన్లో మాట్లాడుతూ నీ దృష్టి నా మీద ఉండేలా చేసుకున్నాను. మీ ఫ్లాట్స్ సంఖ్య 100ల్లో ఉంది. 360 డిగ్రీల షేపులో నిర్మించిన మీ ఫ్లాట్స్లో ఎన్ని వందల మంది పిల్లలుంటారో ఎవరు చెప్పగలరు? వద్దులే పాపం, ఇప్పటికే ఎంత ఉడుక్కుంటున్నావో నా మీద. ముందు ఆ క్యాసెట్ చూడు అంది నిట్టూరుస్తూ. ఆమె నిట్టూర్పు తాలూకు శబ్దం శ్రీధర్కి స్పష్టంగా వినిపించింది. శ్రీధర్కి ఆ క్షణాన వచ్చినంతగా కోపం అతని జీవితంలో మరెప్పుడూ వచ్చి ఉండదు. తన తెలివి తక్కువతనానికి ఆమెనెందుకు నిందించాలనే సంస్కారంతో తనను తాను నిగ్రహించుకున్నాడు. ఇదిగో నల్లపిల్ల, ఈ దాగుడు మూతల బ్లాక్మెయిలింగ్ మంచిది కాదు. కనిపించి నీకేం కావాలో చెప్పచ్చు కదా అడిగాడు శ్రీధర్. దాగుడు మూతలా? అబ్బే, అలాంటివేం లేదే. నేను రోజూ నీకు కనిపిస్తూనే ఉన్నాను, నిన్ను చూస్తూనే ఉన్నాను. ఎప్పుడు కనిపిస్తున్నావు? ఎలా? అది నువ్వు కనుక్కోవలసిన విషయం. బస్ స్టాప్లోనో, బస్ ఎక్కుతున్నప్పుడో, నీ ఆఫీస్లోనో ఎప్పుడూ నీకు సన్నిహితంగానే ఉంటుంటాను. నేను నమ్మను స్థిరంగా అన్నాడు శ్రీధర్. ఎందుకు నమ్మవు? పరిసరాల పట్ల అప్రమత్తంగా ఉంటానని నీకంత నమ్మకమా? సరే, ఇప్పుడే నేను నిన్ను నమ్మిస్తా. నీ ఏజ్ 25 సంవత్సరాలు, హైట్ 5 అడుగుల 10 అంగుళాలు, వెయిట్ అప్రాక్సిమేట్లీ 65 కిలోలు, నీ హెయిర్ బ్లాక్, గుంగురు జుట్టు, నీకు కణత మీద పుట్టుమచ్చుంది, విశాలమైన వక్షస్థలం, సన్నని నడుము, బలమైన తొడలు. కావాలంటే ఇంకా చెప్పగలను, కానీ చెప్పను. ఎందుకంటే చెప్పవలసి వస్తే నాకు సిగ్గుగా ఉంటుంది. వినడానికి నీకు అలాగే ఉంటుంది. యామ్ ఐ రైట్? తన భౌతికాకారం గురించి ఆమె చెప్పినవన్నీ కరెక్టే. ఆ ఆలోచన వస్తూనే షాక్ తిన్నట్టయిపోయాడు శ్రీధర్. తననంత దగ్గరగా ఈ అపరిచితురాలు ఎప్పుడు చూసుంటుంది? ఒకవేళ తను జయారెడ్డి పార్లర్కి మసాజ్ చేయించుకోవటానికి వెళ్ళినప్పుడు చూసుంటుందేమో. కానప్పుడు మసాజ్ రూమ్లో తను, మసాజర్ ఎప్పుడో ఒకసారి జయారెడ్డి మాత్రమే ఉండడం జరిగింది. ఆ రూమ్లోంచి తను బయటకు వచ్చేటప్పుడు ఎప్పుడూ డ్రెస్అప్ అయ్యే వస్తాడు. ఇంకెలా తన నగ్న శరీరాన్ని ఈ అమ్మాయి చూడగలిగింది? వేలాది సందేహాలు కొద్ది క్షణాల్లోనే అతనిలో చోటు చేసుకున్నాయి. ఆ మరుక్షణమే సిగ్గుపడిపోయాడు. చేతిలోని కార్డ్లెస్ ఫోన్ తోటి వేగంగా తన బాత్రూంకెళ్ళి నలువైపులా చూశాడు. ఎక్కడా ఎలాంటి రంధ్రం కనిపించలేదు. తిరిగి ఆలోచించుకుంటూ హాల్లోకొచ్చాడు. బహుశా నా అంచనా ప్రకారం నువ్వు ఈ పాటికి నీ బాత్రూంలోకెళ్ళి దానికేమన్నా హోల్స్ ఉన్నాయేమోనని పరిశీలించుంటావు. యామ్ ఐ రైట్? అది వింటూనే శ్రీధర్ పక్కలో బాంబు పడ్డట్టుగా అదిరిపడ్డాడు. తను తన ఫ్లాట్కొచ్చి తలుపులేసుకున్నాక తప్ప ఎప్పుడూ షర్టు కానీ ప్యాంటు కానీ విప్పడు. బయటికెళ్ళేటప్పుడు ఫుల్ డ్రెస్అప్ అయి కానీ వెళ్ళడు. మరెలా ఈ అమ్మాయి తన శరీరాకృతి గురించి తెలుసుకోగలిగింది? ఈ పాటికే నీ దిమాగ్ ఖరాబై ఉంటుంది. అవునా? ఇంకా చెప్తాను విను. నీది పొడుగైన ముఖం, కళ్ళు తీర్చిదిద్దినట్టుంటాయి. అవి క్లియర్ అండ్
ఆనెస్ట్నెస్కి నిదర్శనంగా అనిపిస్తాయి. మంచి ముక్కుతో పాటు చక్కని మీసాలు ఉండడం నీ అందానికే హైలైట్. పై పెదవి చిన్నగా, కింది పెదవి పెద్దగా ఉంటుంది. ఇకపోతే నీ పర్సనల్ విషయాల్లోకి వస్తే నీకు క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరూ లేరు. బయటకి చాలా తక్కువగా వెళతావు. ఉదయం 7కి 8కి మధ్య లేస్తావు. టీవీ చాలా తక్కువగా చూసి మ్యాగజైన్స్కి అతుక్కుపోతావు. నీ డిన్నర్ చాలా సింపుల్గా ఉంటుంది. మామూలుగానైతే శాకాహారం, మాంసాహారం అన్నీ తినేస్తావు. తాగటం, గోళ్లు కొరకటం లాంటి చెడు అలవాట్లు లేని మంచి అబ్బాయివి చెబుతూ ఆగిందామె. ఆగిపోయావేం? అట్నుంచి అడిగాడు శ్రీధర్ కుతూహలంగా. రాతి విగ్రహంలా నిలబడిపోయావు కదా, కొంపతీసి హత్తయ్యావేమోనని కాసేపు ఆగానులే. ఆదివారం సినిమాకెళ్తావు. నిన్ను ఫాలో అవుతూ చాలాసార్లు నీతో పాటు నేను సినిమాకి రావడమే కాదు, నీ వెనక సీట్లో కూర్చుని గమనించాను. ఇంటర్వెల్ తర్వాత థియేటర్లో చీకటిగా ఉన్నప్పుడు మెల్లగా నీ పక్క సీట్లోకి వచ్చి కూర్చున్నాను. నువ్వు సినిమా చూస్తుంటే నేను నీ కళ్ళల్లోకి చూస్తూ కూర్చున్నాను. ఆమె చెబుతున్న కొద్దీ అతని గుండె వేగం హెచ్చింది. ఇకెందుకులే అబ్బాయి, ఇప్పటికే సతమతమైపోతున్నట్టున్నావు. ఇంకో పజిల్ చెప్తాను, దానికి సమాధానం చెప్పు. ఈ ప్రశ్న చిన్నదే అయినా నీ లవ్ డిక్షనరీలో ప్రేమ పట్ల నీకున్న పరిజ్ఞానం ఎంతటితో తెలియజేస్తుంది. ఏంటది చెప్పు పట్టుదలగా అన్నాడు శ్రీధర్. ఫిబ్రవరి 14కున్న ప్రాముఖ్యత ఏంటి? ఇది చాలా చిన్న ప్రశ్న. ఇది కూడా చెప్పలేకపోతే నిన్ను 6.30 అనుకోవాల్సి వస్తుంది అందామె వస్తున్న నవ్వును బలవంతంగా ఆపుకుంటూ. ఫిబ్రవరి 14 ఏమిటి? ఆ రోజు ఎవడన్నా చచ్చాడా లేక ఎవడన్నా పుట్టాడా? ఇది చెప్పలేకపోతే 6.30 కింద జమ కట్టడం ఏమిటి? అసలు ఈ 6.30 అంటే ఏమిటి? తనకు తెలియకుండానే ఆమె ప్రశ్నల పట్ల ఆలోచనల్లో పడిపోయాడు శ్రీధర్. ఎంతకీ శ్రీధర్ ఆలోచనలు ఒక కొలిక్కి రావడం లేదు. ఇబ్బందిగా ఉందా? ఏమీ తట్టడం లేదా? 1 గంట టైం తీసుకునే చెప్పు. నీ అమాయకత్వం నాకు బాగా నచ్చిందోయ్. ఉంటాను, గుడ్ నైట్ అని ఆమె అనగానే ఫోన్ డిస్కనెక్ట్ అయిన శబ్దం వినిపించింది శ్రీధర్కి. ఫోన్ డిస్కనెక్ట్ అయినా చేతిలో ఉన్న కార్డ్లెస్ ఫోన్ని మదర్ పీస్ మీద రెస్ట్ చేయలేదు. అతనికి ఇదంతా ఒక కలలా అనిపించింది. ఒక మెరుపు మెరిసి మాయమైనట్టు, తనను తానే మర్చిపోయినట్టు, కొద్ది క్షణాల పాటు కాలం స్తంభించిపోయినట్లు ఒక విచిత్రమైన భ్రాంతికి లోనయ్యాడు శ్రీధర్. నిర్వచించలేని ఒక గాఢమైన అనుభూతి అతన్ని వివసుణ్ణి చేసింది. ఇప్పుడు అతను మూసుకున్న కనురెప్పల వెనుక ఊహాజనితమైన అపరిచితురాలి ఊహాచిత్రం క్రమంగా రూపుదిద్దుకోసాగింది. అతని ప్రమేయమేమీ లేకుండానే. క్రమంగా క్షణాలు నిమిషాలుగా మారిపోయి ఆ హాలు గోడల మధ్య పేరుకున్న నిశ్శబ్దంలో కరిగిపోతున్నాయి. ఫిబ్రవరి 14 ప్రాముఖ్యత ఏమిటి? అతి చిన్న ప్రశ్నే అని అపరిచితురాలు అంటోంది. విదేశాల్లో చదువు పూర్తి చేసిన తను ఇంత చిన్న ప్రశ్నకు జవాబు చెప్పలేకపోయిన పక్షంలో ఆ అమ్మాయి తనని, తన శక్తి సామర్థ్యాన్ని చులకనగా చూసే అవకాశం ఉంది. కేవలం జనరల్ నాలెడ్జికి సంబంధించిన అతి చిన్న ప్రశ్నలా తోస్తోందది. తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. కాలం అతని ఆలోచనతో పెనవేసుకుని పోటీ పడుతోంది. 10, 15, 20, 25 నిమిషాలు గడిచే కొద్దీ అతనిలో టెన్షన్ చోటు చేసుకోసాగింది. ఇంతవరకు మొదటి పజిల్ని సాల్వ్ చేయలేని తను రెండో ప్రశ్నకు కూడా సమాధానం చెప్పలేకపోతే ఆమె తనని ఎంత ఎగతాళి చేస్తుందో. తన ప్రతిభా పాఠవాలకు పెను సవాలై ప్రశ్నిస్తున్నట్టుగా ఉందా ప్రశ్న. అల్మరాలో ఉన్న కాంపిటీషన్ సక్సెస్ ఇయర్ బుక్స్, మరెన్నో జీకే పుస్తకాలను బయటికి తీసి వేగంగా రిఫర్ చేయసాగాడు. కొద్ది నిమిషాల్లో గదంతా చెదిరిపోయిన పుస్తకాలతో చిందరవందరగా తయారైంది. 1 గంట గడువులో ఇంత చిన్న ప్రశ్నకు సమాధానం చెప్పలేని స్థాయికి తను ఎలాంటి పరిస్థితుల్లోనూ చేరుకోకూడదు అన్న పట్టుదల ఎక్కువైంది అతనిలో. అప్పటికే అరగంట గడిచింది. ఇంకో అరగంట తర్వాత ఆ అమ్మాయి ఫోన్ చేస్తుంది. సమాధానం దొరకందే ఎలా చెప్పగలడు? సరిగ్గా అప్పుడే మోగింది ఫోన్. కొంపతీసి అపరిచితురాలి ఫోనే ఉండదు కదా? సంశయిస్తూనే రిసీవర్ ఎత్తాడు శ్రీధర్. ఏంటబ్బాయి, ఏం చేస్తున్నావు? నిద్ర రావడం లేదా? నవ్వుతూ జయారెడ్డి గొంతు వినిపించింది. 1 నిమిషం ఆలోచించి అపర్ణ గుర్తొస్తోంది అన్నాడు కావాలనే. ఇదిగో అబ్బాయి, డాన్సర్స్ని, రచయితల్ని, కవులని, చిత్రకారులని, సంగీతకారులని, ఇలాంటి కళాకారుల జోలికి వెళ్ళమాక. వాళ్ళదంతా అదో వింత ప్రపంచం. చేతికి చిక్కరు, ఊహకి అందరూ. పిచ్చోడివైపోగలవు. 1 క్షణం ఆలోచించి అపరిచితురాలి ప్రశ్న గుర్తొచ్చి అన్నాడు. ఫిబ్రవరి 14కున్న ప్రాముఖ్యత ఏమిటో చెప్పగలవా? వెరీ సింపుల్. ఒకసారి నా ఫ్లాట్కి వచ్చేయి, సమాధానం చెప్తా అట్నుంచి అందామ. తెలిస్తే ఫోన్లో చెప్పచ్చుగా. టైం దగ్గర పడుతుంటే ఆతృతను కప్పిపుచ్చుకుని అడిగాడు శ్రీధర్. ఏం పర్లేదులే, రా అబ్బాయి అంది జయారెడ్డి. అపరిచితురాలు ఇచ్చిన గడువుకి ఇంకా 15 నిమిషాలే మిగిలిన్నాయి. సరే వచ్చేస్తున్నాను అని చెప్పి తాళం తీసుకుని తలుపు దగ్గరగా లాగి లాక్ చేసి ఏ బ్లాక్ నుంచి బి బ్లాక్లో ఉన్న జయారెడ్డి ఫ్లాట్కి వెళ్ళాడు.
వెల్కమ్ మై డియర్ శ్రీధర్ అంది అతని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ జయారెడ్డి. ఆమె కళ్ళు ఎప్పుడూ అతనికి స్వాగతం పలుకుతున్నట్టుగా ఉంటాయి. ఒక గంట క్రితమే తలంటు స్నానం చేసిందామె. కురులు విరబోసుకుని వదులుగా ఉన్న నైటీ ధరించి ఉంది. విశాలమైన హాలు. ఎటువంటి అలికిడి లేదు. జయారెడ్డికి తోడెవ్వరూ లేరు. తనొక్కతే ఉంటోంది. బహుశా ఆమెకి ఒంటరితనపు ప్రశాంతత ఇష్టమేమో అనుకున్నాడు శ్రీధర్. హాల్లోంచి లోపలున్న బెడ్రూమ్ కనిపిస్తోంది. సోఫాకు కొంచెం దూరంగా జరిపి ఉన్న 2 ఎదురెదురు కుషన్ సీట్ల మధ్య ఉన్న టీపాయ్ మీద కొన్ని స్నాక్స్, కూల్ డ్రింక్ బాటిల్స్ ఉన్నాయి. విండోలోంచి చల్లని గాలి వీస్తోంది. ఇద్దరి మధ్య ఒక్క క్షణం మౌనం చోటు చేసుకుంది. శ్రీధర్ చొరవ తీసుకుని అడిగాడు, ఏంటి జయ, ఏమిటిదంతా? రాక రాక వచ్చిన అతిథికి ఈ మాత్రం మర్యాదలు చేసుకోలేకపోతే ఎలా అంది కళ్ళు విచిత్రంగా తిప్పుతూ. అది సరే, నే చెప్పిన పజిల్ విషయమేమిటి? తొందరపడుతూ ఆమె మూడ్ మార్చడానికి ప్రయత్నిస్తూ అడిగాడు. ముందు నేను చెప్పిన దానికి నువ్వు సమాధానం చెప్పందే నేను చెప్పను అంది. అపరిచితురాలిచ్చిన టైం దగ్గర పడిపోతుండడంతో ఆలస్యం చేయకుండా చెప్పటం మొదలుపెట్టాడు శ్రీధర్. అనుభవం లేకపోయినా ఉందని నిరుద్యోగి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు చెప్పాలి. పెళ్లికి ముందు అనుభవం ఉన్నా ఫస్ట్ నైట్లో భార్య అడిగినప్పుడు లేదనే చెప్పాలి. చెప్పడం ఆపి, ఇదేగా నీ ప్రశ్నకు సమాధానం అన్నాడు శ్రీధర్. ఆ సమాధానానికి ఆశ్చర్యపోలేదు జయారెడ్డి. శ్రీధర్ ఆమె ఆలోచనలను చెదరగొడుతూ, మరి ఫిబ్రవరి 14 ప్రాముఖ్యత ఏమిటో చెప్పు తొందర పెడుతున్నట్టుగా అడిగాడు. నీ మనసులో రేగే భావాలకు నీ కళ్ళు అద్దాల్లాంటివి. సారీ, నువ్వు వేసిన ప్రశ్న అంత చిన్నదేం కాదు. ఒకవేళ ఆ ప్రశ్న చిన్నదే అనుకున్నా దాని సమాధానం మాత్రం విశ్వమంత పెద్దది. ప్రేమ ప్రపంచపు ప్రతిష్టాపన కోసం వ్యాలంటైన్ అనే మహావీరుడు జరిపిన పోరాట ఫలితమే ఫిబ్రవరి 14. దాన్నే వ్యాలంటైన్స్ డే అంటారు. ఏ సెలబ్రేషన్ ఆఫ్ లవ్. ప్రేమ సందేశాలు పరస్పరం మార్చుకునే అతి పవిత్రమైన రోజది. ఆ ప్రేమ అనేది కేవలం ప్రేమికుల మధ్య ఉండేదే కాదు. స్నేహితుల మధ్య, బంధువుల మధ్య ఉండే అనుబంధానికి కూడా అదే ప్రేమ వర్తిస్తుంది. ప్రేమ కోసం, ప్రేమను బ్రతికించడం కోసం, ఆ ప్రేమతో ఈ ప్రపంచం నిస్తేజం కాకుండా చూడటానికి వ్యాలంటైన్ మహావీరుడు రోమన్ సామ్రాజ్యంతో నిరంతరం పోరాడి ప్రేమ నిత్యం, ప్రేమ సత్యం, ప్రేమకు చావులేదు అని రుజువు చేసి తన ప్రాణాల్ని తృణప్రాయంగా త్యాగం చేసిన మహాప్రేమికుడు. ఆమె కొద్ది క్షణాలు చెప్పడం ఆపింది. ఆమె చెప్పేది ఆశ్చర్యంగా వింటున్న శ్రీధర్లో క్రమక్రమంగా ఆసక్తి చోటు చేసుకుంది. చెప్పు చెప్పు, ఫిబ్రవరి 14 వెనక ఇంతుంటుందని నేను ఊహించలేదు. కమాన్, స్పీక్అవుట్ అన్నాడు శ్రీధర్ సోఫాలోంచి ముందుకు వంగుతూ. జీవితంలో ఎప్పుడో ఒకసారైనా ప్రేమించని వాళ్ళు, ప్రేమించబడని వాళ్ళు ఈ భూమి మీద ఉంటారంటే నేను నమ్మలేను. అలా ఒకవేళ ఎవరైనా ఉంటే వాళ్ళంత వ్యర్థమైన వాళ్ళు మరొకరుండరు. చెప్పడం ఆపిన జయారెడ్డి కిచెన్లోకి వెళ్ళి 2 గాజు గ్లాసులను తెచ్చి టీపాయ్ మీద పెట్టి ఫ్రిడ్జ్ వైపు నడిచింది. ఆమె అలా మధ్య మధ్యలో చెప్పడం ఆపినప్పుడల్లా అపరిచితురాలు పెట్టిన గడువు గుర్తుకొచ్చి ఉద్వేగానికి లోనైపోతున్నాడు శ్రీధర్. ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళిన జయారెడ్డి డోర్ ఓపెన్ చేసి ఒక వైన్ బాటిల్, ఐస్ క్యూబ్స్ ట్రేతో వచ్చి శ్రీధర్కి ఎదురుగా కూర్చుంది. ఏంటిలా చేస్తున్నావు అడిగాడు శ్రీధర్ తనను తాను నిగ్రహించుకుంటూ. యునో, వైన్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్. వైన్ రక్తాన్ని పలుచన చేసి నెర్వస్ సిస్టాన్ని స్టిమ్యులేట్ చేస్తుంది. ఫర్ అవర్ హెల్త్ సేక్ లెటస్ హ్యావ్ అంటూ వైన్ బాటిల్ క్యాప్ ఓపెన్ చేసింది. సారీ, ఇప్పుడు వీలు పడదు. తర్వాత ఎప్పుడైనా తీసుకుంటా. థ్యాంక్ యూ ఫర్ యువర్ హాస్పిటాలిటీ అన్నాడు శ్రీధర్ సోఫాలో అసహనంగా కదులుతూ. మాట తప్పకూడదు. ఇది లేకుండా నేను పడుకోలేను. విత్ యువర్ కైండ్ పర్మిషన్ అంటూ గ్లాసులోకి వైన్ వంపుకుని మరో గ్లాసులోకి కోక్ నింపి అతని చేతికిచ్చింది. ప్రేమించుకోవడాలు, ప్రేమ గురించి గొప్పగా చెప్పుకోవటాలు తప్ప ప్రేమ వెనుక ఎంతో గొప్ప చరిత్ర ఉందని తెలియని నేటి ప్రేమికుల్ని చూస్తుంటే నాకు జాలేస్తుంది అంటూ వ్యాలంటైన్ గురించి పూర్తి వివరాలు చెప్పసాగింది. ఫిబ్రవరి 14 వెనుక అంత చరిత్ర ఉందని తెలియని శ్రీధర్ ఓ విచిత్రమైన అనుభూతికి లోనయ్యాడు. ఇంతకీ ఇప్పుడెందుకో, అపర్ణను ప్రేమించాక ఫిబ్రవరి 14 గురించి ఎందుకు తెలుసుకోవాలనిపించింది? ప్రశ్నించింది జయారెడ్డి మరోసారి వైన్ గ్లాసులో వంపుకుంటూ. థ్యాంక్స్ అని సింపుల్గా చెప్పి ఆమెకు మరో మాట మాట్లాడే అవకాశం ఇవ్వకుండా వేగంగా బయటపడిపోయాడు శ్రీధర్. అర్థం కానిది ఆడవాళ్ల మనస్తత్వం అంటారు, కానీ అప్పుడప్పుడు ఇలాంటి మగవాళ్ళు కూడా అని స్వాగతంలో అనుకుంటూ నిట్టూర్చింది జయారెడ్డి. ఒకవైపు చేతి వాచి చూసుకుంటూనే పరుగులాంటి నడకతో 10 నిమిషాల్లోపే తన ఫ్లాట్కి చేరుకున్నాడు శ్రీధర్. వెంటనే డ్రాయింగ్ రూమ్లో లైట్ వేసి ఫ్రిడ్జ్లోంచి వాటర్ బాటిల్ తీసుకుని గడగడా తాగేసి
సోఫాలో రిలాక్స్డ్గా కూర్చుని అపరిచితురాలి ఫోన్ కోసం ఆతృతగా ఎదురుచూడసాగాడు. ఆమె ఇచ్చిన గడువుకి మరో నిమిషం మాత్రమే ఉంది. అతను ఫోన్ కేసి వాల్ క్లాక్ వైపు చూపులు మార్చి చూస్తూ ఉద్వేగం అంచున నుంచుని ఉన్నవాళ్లా ఉన్నాడు. ఒక్కొక్క క్షణం భారంగా కదులుతోంది. అతనికిప్పుడు చాలా ఆనందంగా ఉంది. అపరిచితురాలు అడిగిన ఫిబ్రవరి 14 ప్రశ్నకు తనిప్పుడు సవివరమైన సమాధానం చెప్పగలనని ధీమాతో ఉన్నాడు. ఆ సందర్భంలో ఆ సమాధానం తనే కనుక్కున్నట్టుగా చిన్న అబద్ధం ఆడటానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. అంత రాత్రివేళ తన ఫ్లాట్ లాక్ చేసి జయారెడ్డి దగ్గరికెళ్ళి ఫిబ్రవరి 14 గురించి తెలుసుకున్న విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ మరొకరి దృష్టిలోకి పోలేదు. తనుండే ఏ బ్లాక్ నుంచి బి బ్లాక్లో ఉంటున్న జయారెడ్డి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎవరూ తనను గమనించలేదు. కనుక ఈ విషయం అపరిచితురాలికి ఎట్టి పరిస్థితుల్లోనూ తెలిసే అవకాశం లేదు అని ఆలోచిస్తూ వాల్ క్లాక్ వైపు చూశాడు శ్రీధర్. తన ఆలోచనల్లో ఉండి గమనించలేదు. కానీ అపరిచితురాలిచ్చిన గడువు దాటిపోయి అప్పటికే 2 నిమిషాలైంది. ఆమె ఫోన్ చేస్తే ఫిబ్రవరి 14కి సమాధానం చెప్పాలని అతనిలో పోగు చేసుకున్న ఉత్సాహం, ఉద్వేగం ఒకంత తగ్గిపోయినట్లయింది. కార్డ్లెస్ ఫోన్ చేతిలో పట్టుకుని కిచెన్ వైపు నడిచాడు. ఆకలేసినప్పుడు మెస్కెళ్ళి భోంచేయాలన్న కోరికను కూడా అపరిచితురాల నుంచి ఫోన్ కాల్ వస్తుందన్న ఆశ చంపేసింది. ఫ్రిడ్జ్లోంచి ఎగ్స్ తీసి ఆమ్లెట్ వేసుకునే ప్రయత్నంలో పడ్డాడు. మరికొద్ది క్షణాలు గడిచాయి. సరిగ్గా అప్పుడే మోగింది ఫోన్. వెంటనే కార్డ్లెస్ ఆన్ చేసి హలో, తనలో రేగుతున్న ఉద్వేగాన్ని అణుచుకుంటూ అన్నాడు శ్రీధర్. అటువైపు నుంచి ఏం వినిపించలేదు. హలో 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 అన్నాడు గట్టిగా. పూర్వజన్మలో కోర్టులో అమీన్ ఉద్యోగం చేశావా? కిలకిలా నవ్వుతూ అంది అపరిచితురాలు. అదేంటి అలా అడిగావు? నీకు పూర్వజన్మలు, పునర్జన్మల పరిజ్ఞానం కూడా ఉందా మహాతల్లి? ఏ విషయాన్నైనా 3 సార్లు వెంటనే ఉచ్చరిస్తే కోర్ట్ అమీన్ అనక ఏమంటారు? మరి ఎంతకీ పలక్కపోతే ఏం చేయాలి? ఇండియాలో టెలికమ్యూనికేషన్స్ అయితే బాగానే డెవలప్ అయ్యాయి, కానీ జనాలకి ఫోన్లో ఎలా మాట్లాడాలో బొత్తిగా తెలియచావదు. అవతలివాడు మనకు ఫోన్ చేసి తనెవరో, తన పేరేమిటో చెప్పకుండా ఎవరు మాట్లాడేది అని మనల్నే అడుగుతాడు. ఐ డోంట్ లైక్ ఇట్. ఫోన్ మేనర్స్ తెలియని వాళ్ళంటే నాకు మహాచెడ్డ చిరాకు. ఈ హైదరాబాద్లో అయితే మరీ ఘోరం. కౌన్ బాత్ కర్ రహే హే అని వాడు ఫోన్ చేసి మనల్ని నిలదీస్తాడు. ఫోన్ చేసినప్పుడు నా పేరిది, నాకు పలానా వాళ్ళు కావాలి అని అడిగి వాళ్ళు లైన్లోకి వచ్చాక అప్పుడు అసలు విషయం మాట్లాడాలి. ఇవేవి తెలియదు ఇక్కడ వాళ్ళకి. కావాలనే కవ్వింపుగా అన్నాడు శ్రీధర్. నీకు డొంకతిరుడుగా మాట్లాడడం కూడా వచ్చే? ఇంతకీ నీకు నా పేరు చెప్పి, నేనెవరో చెప్పి, నాకేం కావాలో చెబితే కానీ నీకు నచ్చదన్నమాట. అవును, దాని సంగతి అలా ఉంచు. ఫిబ్రవరి 14 గురించి చెప్పనా? ఉత్సాహంగా అడిగాడు శ్రీధర్. ఈ రోజుల్లో కూడా వ్యాలంటైన్ డే గురించి చెప్పడానికి గంట టైం తీసుకోవడం చాలా అన్యాయం. ఈ అన్యాయాన్ని మన మన్మధుడే కాదు, ఫెబ్రుటా కూడా క్షమించడు. నీలాంటి వాళ్ళని గాల్లో సూక్ష్మ రూపంలో తిరుగుతుండే వ్యాలంటైన్ ఆత్మ అస్సలు క్షమించదు. బైదిబై, మరో 40 రోజుల్లో ఫిబ్రవరి 14 రాబోతోంది. ఆ తర్వాత మరో 15 రోజుల్లో మార్చి 1 కూడా వస్తుంది. అంటే ఈరోజు జనవరి 5. ఈ దినాల్ని సద్వినియోగం చేసుకుంటే బాగుంటుంది. ఆలోచించు. పాపం నువ్వు నీ పర్సనల్ లైబ్రరీలోని పుస్తకాలన్నీ చిందరవందర చేసినా ఫలితం లేక నేనిచ్చిన గడువు లోపల మరెక్కడికో పరిగెత్తుకుంటూ వెళ్ళి వచ్చుంటావు, అవునా? ఆమె మాటలు వింటూనే విభ్రాంతికరమైన అనుభూతికి లోనయ్యాడు శ్రీధర్. ఈ అమ్మాయికి ఏమైనా టెలిపతి తెలుసా, లేక క్షుద్ర విద్యలో ప్రవేశం ఉందా? ఇంత ఖచ్చితంగా ఎలా ఊహించగలుగుతోంది? శ్రీధర్కి మతిపోతోంది ఆమె గురించి ఆలోచిస్తుంటే. మాటల్లో తప్పున్నా పర్వాలేదు, కానీ మనసు మాత్రం తప్పు చేయకూడదు. నువ్వు మిగతా విషయాల్లో బ్రిలియంట్వే కావచ్చు, కానీ అమ్మాయిల విషయంలో, ప్రేమ విషయంలో పిచ్చ అమాయకుడివి. ఆమ్లెట్లు వేసుకోవడం, ఆడబొద్దింకలతో సహవాసం చేయటం, అందే వాళ్ళను వదిలేసి అందని అపర్ణ కోసం అర్రులు చాచటం అసమంజసం. వీటి గురించి ఆలోచించకుండా అందమైన అనుభూతుల్ని అరమరికలు లేకుండా అందిస్తున్న నాపై విరుచుకుపడటం, నన్ను కవ్వించడం మంచిది కాదబ్బాయి. వెనకటికొకడు నీలాంటి వాడే అమావాస్య నాడెందుకు కయ్యానికి దిగావంటే ఎదుటివాడికి అచ్చి రాకుండా ఉండటానికి అని అన్నాడట. అందామె తొలకరి చినుకులు చిలకరించినట్లుగా నవ్వుతూ. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈమె నార్త్ ఇండియన్ అయి ఉండదు. కారణాలు: స్వచ్ఛమైన తెలుగు భాష, తెలుగు సామెతలు. నార్త్ ఇండియన్ అమ్మాయికి ఇవి అబ్బే అవకాశం లేదు. ఇకపోతే మిగిలింది ఒకటే క్లూ: నల్లపిల్ల. ఒకసారి నిన్ను మోసగిస్తే అది వారి తప్పు, 2 సార్లు మోసగిస్తే అది నీ తప్పు. ప్రేమకి ప్రచారానికి అస్సలు పడదు. ప్రేమను నువ్వు ప్రేమిస్తే ప్రచారాన్ని ఆమె ప్రేమిస్తోంది.
కలవని రైలు పట్టాలాంటి జీవితాన్ని ఎవరూ ఎప్పుడూ కోరుకోకూడదు చెప్పటం ఆపిందామె. కొద్ది క్షణాల వరకు శ్రీధర్ ఏం మాట్లాడలేకపోయాడు. అపరిచితురాలు చెప్పిన విషయాల గురించి ఆలోచిస్తూ ఉండిపోయాడు. ఆలోచన ఎప్పుడూ మంచిదే, బాగా ఆలోచించుకో. మరో 40 రోజుల్లో ఫిబ్రవరి 14 రాబోతోంది. ఆ తర్వాత మరో 15 రోజుల్లో మార్చి 1 కూడా వస్తుంది. ఈరోజు జనవరి 5. ఈ దినాల్ని సద్వినియోగం చేసుకునే దిశకేసి ప్రయాణించటం మంచిది. ఈ పాత బొమ్మలెప్పుడూ కొత్తవేనండి. రేఖలకి ప్రాణం పోసి రేఖంత అందమైన అమ్మాయిని సృష్టించగల బాపు తీసిన బాలరాజు కథ సినిమా చూసావా? ఇప్పుడు నేను చెప్పే కొటేషన్ పాతదే అయినప్పటికీ ఎప్పుడూ కొత్తగానే ఉంటుంది. నువ్వు ప్రేమించే వారికన్నా నిన్ను ప్రేమించే వారి మూలంగానే ఎక్కువ సుఖపడతావు. నీ ఆలోచనల్లోకి ఈ విషయాన్ని కూడా ప్రవేశపెట్టుకో. అప్పటికీ శ్రీధర్ ఏం మాట్లాడలేదు. ఆకాశమెత్తు ఆలోచనలు అతని అంతరంగాన్ని శస్త్రచికిత్స చేస్తున్నాయి. మరికొంతసేపటికి శ్రీధర్ తన ఆలోచనల నుంచి తేరుకున్నాడు. ఇన్ని చెప్పిన దానివి నీ పేరు చెప్పలేవా? అడిగాడు శ్రీధర్ చిన్నగా నవ్వుతూ. అమ్మయ్యా, ఎన్నాళ్లకి నీ నోటి వెంట ముత్యాలు రాలాయి. పని నేర్చుకో ముందరా, పెళ్ళికెందుకు తొందర అనే గవర్నమెంట్ స్లోగన్ వినలేదా? పేరు తెలుసుకోవటానికి ఎందుకు తొందర, ప్రేమించటం నేర్చుకో ముందర చిలిపిగా నవ్వుతూ అందామె. ఐ వాంట్ టు నో హూ ద హెల్ ఐఎమ్ టాకింగ్ టు. తిరిగి శ్రీధర్లో అసహనం. అదిగో అదే వద్దన్నాను. నేను హెల్ని కాను, హెవెన్ని. సర్లే, మగాళ్ళలో కోపాన్ని ఎలా పోగొట్టాలో ఆడవాళ్లకు తెలిసినట్టుగా మరొకరికి తెలీదు. పోనీ నువ్వెలా ఉంటావో చెప్పు. నల్లగా అని చెప్పాగా. రంగు కాదు, స్ట్రక్చర్ అండ్ వైటల్ స్టాటిస్టిక్స్. తనివి తీర స్నానం చేసి తడివింటి తనువుకు బాంబే డైయింగ్ టవల్ చుట్టుకుని వయ్యారంగా వార్డ్రోబ్ వైపు నడిచే కెనడియన్ లిసారే ఎలా ఉంటుంది? అలా ఉంటాను నేను అని ఆమె ఇంకా ఏదో మాట్లాడే ప్రయత్నం చేస్తుండగా టెలిఫోన్లో సడన్గా కర్ణ కఠోరమైన పాత హార్మోనియం పెట్టే పదనిసలు వినిపించసాగాయి. బుల్షిట్, వీడొకడు హార్మోనియం పెట్టొకటి వేసుకుని అందరికీ మనశ్శాంతి లేకుండా చేస్తుంటాడు. ఫోన్లో ఆ శబ్దం ఏమిటి? మీ ఇంట్లో సంగీత విద్వాంసులున్నారా? ప్రశ్నించాడు శ్రీధర్. మా ఇంట్లో కాదు, పక్కింట్లో వారు. విద్వాంసుడు కాదు, విధ్వంసకుడు అని ఆమె అంటుండగానే ఆ శబ్దం మరింత ఎక్కువైంది. సారీ మిస్టర్ శ్రీధర్, ఈ విధ్వంసం ఆగాక తిరిగి ఫోన్ చేస్తాను అంటూ ఫోన్ పెడిల్ చేసింది. మూసుకునే కనురెప్పల వెనుక కదలాడే ముగ్ధ మనోహరమైన మరో ప్రపంచం ఒక్కసారి అదృశ్యమైపోయినట్లయింది. డీలా పడిపోతూ కార్డ్లెస్ని టీపాయ్ మీదుంచి కిచెన్ రూమ్ వైపు కదులుతుండగా అప్పుడు గుర్తొచ్చింది అతనికి అపరిచితురాలు పక్కింట్లో అపశృతులు పలికించే హార్మోనియం పెట్టె గురించి. మరో క్లూ దొరికినందుకు ఆనందిస్తూ ఆలోచనల్లోకి వెళ్ళిపోయాడు. ఆమ్లెట్ మాడి మసైపోతుందన్న విషయాన్ని కూడా మర్చిపోయాడు. ఇక్కడతో మనం మన నవల్లో ఒక చిన్న బ్రేక్ తీసుకుందామండి. తర్వాత కథలో ఏం జరగబోతుందో మరో భాగంలో తెలుసుకుందాం. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.